హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 299 పోస్టుల భర్తీకి కేజీబీవీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు ప్రక్రియ కూడా ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఈ 299 పోస్టులలో ప్రిన్సిపల్, పీజీటీ, సిఆర్టీ, పీఈటీ అనే పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఎందుకంటే కేజీబీవీ అనేది బాలికలకు సంబంధించిన విద్యాలయాలు కాబట్టి మరి బాలికలకు బోధించడానికి కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అవసరం కాబట్టి మహిళలు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అర్హులు, పురుషులు అనర్హులు. ఇక ఇందులో ప్రిన్సిపల్, పీజీటీ, సిఆర్టీ, పీఈటీ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులన్నీ కూడా కాంట్రాక్ట్ విధానంలో ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. కాబట్టి ఇవి కాంట్రాక్ట్ పోస్టులు అన్నమాట, రెగ్యులర్ పోస్టులు కావు. కాబట్టి ఈ కాంట్రాక్ట్ పోస్టులకు రెగ్యులర్ టీచర్ల మాదిరిగా కాకోకుండా కన్సాలిడేటెడ్ గా శాలరీ అనేది చెల్లించడం జరుగుతుంది. పీజీటీ, సిఆర్టీ, పీఈటీలకు ఒకే జీతం అనేది ఉంటుంది. 26,000 వరకు దాదాపు జీతం అనేది చెల్లిస్తే ప్రిన్సిపల్ కు 34,000 వరకు మరి జీతం అనేది చెల్లిస్తారు కన్సాలిడేటెడ్ గా. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే నోటిఫికేషన్ లో ఉన్నాయి. అలాగే మన భాస్కర్స్ ఏరియాలో ఇది వరకు చెప్పినటువంటి వీడియోస్ లో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు వివరించడం జరిగింది. ఇక మనం ఈ వీడియోలో ఏ జిల్లాకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే వివరాలను పూర్తిగా తెలుసుకుందాం. చాలా మంది మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసేటప్పుడు మరి మీ జిల్లాలో మీరు ఏదైతే సబ్జెక్టులో బీఈడి చేశారో ఆ సబ్జెక్ట్ కు సంబంధించిన ఖాళీలు అనేవి ఉన్నాయా లేదా, మీ రోస్టర్ కు ఉన్నాయా లేదా అనేది చూసుకొని దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇక్కడ మనం ఏ జిల్లాకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే వివరాలు మనం ఇందులో తెలుసుకుందాం. దానికన్నా ముందు కేజీబీబీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ప్రారంభమైంది. మార్నింగ్ కమింగ్ సూన్ అని ఉండేది, ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ హియర్ అంటూ మనకు ఓపెన్ కూడా అవుతోంది. మరి ఏ విధంగా మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించిన పూర్తి వీడియో మనకు రేపటి నుంచి మన భాస్కర్స్ ఏరియాలో అందుబాటులో ఉంటుంది. దాన్ని చూసి మీరు ఏ తప్పులు లేకోకుండా ఈ రిక్రూట్మెంట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక మీరు కేజీబీవీకి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది, దాన్ని క్లిక్ చేసి మీరు ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేయొచ్చు. ఇక మనం కేజీబీవీలో ఏ జిల్లాకు ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి అనేది మనం క్లియర్ గా ఇందులో చూద్దాం. డిస్ట్రిక్ట్ వైజ్ టీచర్ వేకెన్సీస్ టైప్ 3 అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఏ జిల్లాకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది మొదటగా చూస్తే మొదటగా ప్రిన్సిపల్ పోస్ట్ చూద్దాం. ప్రిన్సిపల్ పోస్టులు అయితే శ్రీకాకుళంలో 2 ఉన్నాయి. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లాలో 6 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఏలూరులో 1 పోస్ట్ ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో 2 పోస్టులు ఉన్నాయి. పల్నాడులో 3 పోస్టులు ఉన్నాయి ఇక్కడ. తర్వాత చిత్తూరులో 1 పోస్ట్ ఉంది. తర్వాత నంద్యాల జిల్లాలో 1 పోస్ట్ ఉంది. మొత్తంగా 16 పోస్టులు ఉన్నాయి. మరి ఈ 16 పోస్టులు ఈ జిల్లాల్లో మాత్రమే ఉన్నాయి. కాబట్టి ప్రిన్సిపల్ పోస్టుకు దరఖాస్తు చేసేటటువంటి వారు మరి ఈ జిల్లాల్లో పోస్టులు ఉన్నాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ పీఈటీ విషయానికి వస్తే పీఈటీ కూడా మరి మన్యంలో 1 పోస్ట్ ఉంది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 1 పోస్ట్ ఉంది. అనకాపల్లిలో 4 పోస్టులు ఉన్నాయి. తర్వాత పోలవరంలో 3 పోస్టులు ఉన్నాయి. కాకినాడ 1, ఏలూరు 1, ఎన్టీఆర్ 1, పల్నాడులో 5 పోస్టులు, ప్రకాశంలో 2, మార్కాపురంలో 3, నెల్లూరులో 2, ఇక చిత్తూరులో 1, తిరుపతి 5, అన్నమయ్యలో 3, కడప 2, అనంతపురం 8, సత్యసాయిలో 3, నంద్యాలలో 3, కర్నూలులో 3. ఈ విధంగా మొత్తం 52 పీఈటీ పోస్టులు అనేవి ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనం సిఆర్టీ పోస్టులు చూస్తూ ఉన్నాం. సిఆర్టీ పోస్ట్ అనగానే ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ గా వస్తాయి. ఈ సబ్జెక్ట్ వైజ్ గా పోస్టులు మనం ఇక్కడ చూడవచ్చు. మొదటగా మనం శ్రీకాకుళం జిల్లాలో చూసినట్టయితే తెలుగు లేవు, హిందీ లేవు, ఇంగ్లీష్ కూడా లేవు. ఇక మ్యాథ్స్ 2 ఉన్నాయి, పిఎస్ లేవు, ఎన్ఎస్ లేవు, సోషల్ 2 ఉన్నాయి. ఈ విధంగా మొత్తం సిఆర్టీ పోస్టులు 4 ఉన్నాయి. ఇక నెక్స్ట్ మన్యం జిల్లా చూస్తే తెలుగు 1, హిందీ 2, ఇంగ్లీష్ 1, మ్యాథ్స్ 2, పిఎస్ 4, ఎన్ఎస్ 1, సోషల్ 1. ఈ విధంగా మన్యం జిల్లాలో 12 పోస్టులు ఉన్నాయి. తర్వాత విజయనగరంలో తెలుగు 1, హిందీ లేవు, ఇంగ్లీష్ 1, మ్యాథ్స్ 1, పిఎస్ 1, ఎన్ఎస్ 1, సోషల్ 1. ఈ విధంగా మొత్తం 6 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ విశాఖపట్నం చూస్తే అసలు విశాఖపట్నంలో ఏ పోస్టులు కూడా లేవు సిఆర్టీకి సంబంధించి. నెక్స్ట్ అల్లూరు సీతారామరాజు జిల్లాలో మరి తెలుగు 1 ఉంది, హిందీ లేదు, ఇంగ్లీష్ 1, మ్యాథ్స్ 1, పిఎస్ 1, ఎన్ఎస్ 1, సోషల్ 1. ఈ విధంగా 6 పోస్టులు ఉన్నాయి. తర్వాత మనం అనకాపల్లిలో చూసినట్టయితే మరి తెలుగు 1 ఉంది, హిందీ లేవు, ఇంగ్లీష్ 2 ఉన్నాయి, మ్యాథ్స్ 1 ఉంది, పిఎస్ 2 ఉన్నాయి, ఎన్ఎస్ లేవు, సోషల్ 3 ఉన్నాయి, మొత్తం 9 ఉన్నాయి. నెక్స్ట్ పోలవరం
తెలుగు 2, హిందీ 2, ఇంగ్లీష్ 1, మ్యాథ్స్ 1, పిఎస్ఎన్ఎస్ లేవు, తర్వాత సోషల్ ఉర్దూ కూడా లేవు అనే విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం పోలవరం. తర్వాత కాకినాడలో అయితే మొత్తం ఏవి లేవు, సోషల్ మాత్రమే ఒక పోస్ట్ ఉంది. తర్వాత ఏలూరు జిల్లాలో కూడా సేమ్, సోషల్ ఒకటే ఒక పోస్ట్ ఉంది. ఇక ఎన్టీఆర్ జిల్లాలో అయితే ఇంగ్లీష్ మాత్రమే ఒక పోస్ట్ ఉంది. తర్వాత పల్నాడులో తెలుగు 1, హిందీ 3, తర్వాత మ్యాథ్స్ 1, పిఎస్ 1, ఎన్ఎస్ 1, సోషల్ 2. ఈ విధంగా మొత్తం 9 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ప్రకాశం జిల్లాలో తెలుగు 2, హిందీ 1, మరి ఇంగ్లీష్ లేవు, మ్యాథ్స్ లేవు, పిఎస్ 2, ఎన్ఎస్ 1, సోషల్ లేవు, అలాగే ఉర్దూ కూడా లేవు. ప్రకాశంలో మొత్తం 6 పోస్టులు ఉన్నాయి. తర్వాత మనం మార్కాపురం చూస్తే తెలుగు 4, ఇక మ్యాథ్స్ 1, తర్వాత ఎన్ఎస్ 1, ఈ విధంగా మొత్తం 6 పోస్టులు ఉన్నాయి మార్కాపురంలో. తర్వాత మనం బాపట్ల గమనించినట్లయితే బాపట్లలో కేవలం ఒక పోస్టే ఉంది, అది కూడా మ్యాథ్స్ కి సంబంధించిన పోస్ట్ బాపట్లలో ఉంది. తర్వాత నెల్లూరులో తెలుగు 1, తర్వాత మ్యాథ్స్ 1, పిఎస్ 1, ఈ విధంగా 3 పోస్టులు ఉన్నాయి. తర్వాత మనం చిత్తూరు గమనించినట్లయితే నెక్స్ట్ మనం ఇక్కడ చిత్తూరు జిల్లా చూద్దాం. చిత్తూరులో పిఎస్ 2 పోస్టులు ఉన్నాయి, తర్వాత సోషల్ 1 పోస్ట్ ఉంది. నెక్స్ట్ తిరుపతికి వచ్చేసరికి తిరుపతిలో ఇంగ్లీష్ 1, తర్వాత పిఎస్ 2 పోస్టులు ఉన్నాయి. ఇక నెక్స్ట్ అన్నమయ్య జిల్లాలో అయితే ఇంగ్లీష్ 3 పోస్టులు ఉన్నాయి, పిఎస్ 1, ఎన్ఎస్ 1, సోషల్ 1, ఈ విధంగా 6 పోస్టులు ఉన్నాయి. తర్వాత కడప జిల్లాలో మరి ఇక్కడ మనం ఇంగ్లీష్ 1 పోస్ట్ ఉంది, తర్వాత సోషల్ 2 పోస్టులు ఉన్నాయి. అనంతపురంలో చూస్తే మరి తెలుగు 2, హిందీ 1, ఇంగ్లీష్ 1, మ్యాథ్స్ 1 ఉంది, పిఎస్ఎన్ఎస్ లేవు, సోషల్ 2 ఉన్నాయి. ఈ విధంగా 7 పోస్టులు ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ మనం సత్యసాయి జిల్లా చూసినట్టయితే తెలుగు 1 పోస్ట్ ఉంది, తర్వాత ఇంగ్లీష్ 4 పోస్టులు ఉన్నాయి. తర్వాత మనం సత్యసాయి జిల్లా చూస్తే తెలుగు 1 పోస్ట్ ఉంది, హిందీ 3, ఇంగ్లీష్ 2, మ్యాథ్స్ 4, పిఎస్ 2, ఎన్ఎస్ 3, సోషల్ లేవు. నెక్స్ట్ నంద్యాలలో చూస్తే తెలుగు 1, హిందీ 4, ఇంగ్లీష్ లేవు, మ్యాథ్స్ 1 ఉంది, తర్వాత పిఎస్ఎన్ఎస్, సోషల్ ఇవన్నీ కూడా లేవు. నెక్స్ట్ కర్నూలు జిల్లాలో తెలుగు 1, తర్వాత తెలుగు 1, హిందీ 4, ఇంగ్లీష్ 4, తర్వాత మ్యాథ్స్ 3, ఎన్ఎస్ పిఎస్ 2, ఎన్ఎస్ 4, సోషల్ 1, ఈ విధంగా మొత్తం 19 కర్నూలులో ఉన్నాయి. ఈ విధంగా టోటల్ గా మనకి సిఆర్టీ పోస్టుల యొక్క వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ మనం సిఆర్టీ తో పాటు పీజీటీ పోస్టులు కూడా గమనించినట్లయితే పీజీటీ పోస్టులు కూడా మనకి జిల్లాల వారీగా వేకెన్సీస్ ఉన్నాయి. వీటిని మనం ఒకసారి గమనిద్దాం. పీజీటీ పోస్టులు శ్రీకాకుళంలో మ్యాథ్స్ 1, ఫిజిక్స్ 2, బాటనీ 1, మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. ఇక మన్యంలో ఫిజిక్స్ 1, జువాలజీ 1, హిస్టరీ 1, నెక్స్ట్ లాస్ట్ జిఎఫ్సి 1 ఉంది. నెక్స్ట్ విజయనగరంలో ఇంగ్లీష్ 1, ఫిజిక్స్ 1, బాటనీ 1, ఎంపీహెచ్డబ్ల్యూ 2, పిఎస్టిటి 1, జిఎఫ్సి 1. అంటే ఈ లాస్ట్ మనం చూస్తున్నవన్నీ కూడా వొకేషనల్ కోర్సెస్ అన్నమాట. తర్వాత విశాఖపట్నంలో పోస్టు లేవు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఇంగ్లీష్ 1, మ్యాథ్స్ 1, ఫిజిక్స్ 1, కెమిస్ట్రీ 2, బాటనీ 1, ఈ విధంగా పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ అనకాపల్లిలో ఇంగ్లీష్ 2, మ్యాథ్స్ 1, తర్వాత బాటనీ 1, జువాలజీ 1, ఈ విధంగా అనకాపల్లిలో ఉన్నాయి. తర్వాత పోలవరంలో చూస్తే జువాలజీ 1, సివిక్స్ 1, తర్వాత కామర్స్ 1 ఉందన్నమాట. నెక్స్ట్ మనం కాకినాడ చూస్తే కాకినాడలో అసలు ఏ పోస్టులు లేవు. తర్వాత ఏలూరులో ఫిజిక్స్ 2 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ మనం ఎన్టీఆర్ జిల్లా చూస్తే ఎన్టీఆర్ జిల్లాలో కూడా పోస్టులు లేవు. పల్నాడులో మరి కెమిస్ట్రీ 1, జువాలజీ 2, కామర్స్ 1 ఉంది. తర్వాత ప్రకాశం జిల్లాలో ఇంగ్లీష్ 1 ఉంది. మార్కాపురంలో ఇంగ్లీష్ 1, మ్యాథ్స్ 3, ఫిజిక్స్ 4, కెమిస్ట్రీ 5, తర్వాత బాటనీ 3, జువాలజీ 1, తర్వాత ఫైనల్ గా జిఎఫ్సి 1 పోస్ట్ ఉంది. తర్వాత మనం బాపట్ల అనేది గమనించినట్లయితే బాపట్లలో అసలు పోస్టులు లేవు. తర్వాత నెల్లూరులో ఒకే పోస్ట్ ఉంది, అది ఎంపీహెచ్డబ్ల్యూ కి సంబంధించింది. తర్వాత చిత్తూరులో కూడా పోస్టులు లేవు. తర్వాత తిరుపతిలో ఇంగ్లీష్ 1, మ్యాథ్స్ 1, ఫిజిక్స్ 1, కెమిస్ట్రీ 2 ఉన్నాయి. నెక్స్ట్ అన్నమయ్యలో అయితే ఇంగ్లీష్ 3, తర్వాత కెమిస్ట్రీ, అన్నమయ్యలో కెమిస్ట్రీ 2 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఎంఎల్టీ 1 ఉంది. తర్వాత సిఎస్సి 1 ఉంది. జిఎఫ్సి 4 ఉన్నాయి అన్నమయ్య. తర్వాత కడపలో చూస్తే ఇక్కడ కెమిస్ట్రీ 1 ఉంది. తర్వాత బాటనీ 1 ఉంది. జువాలజీ 2 ఉన్నాయి. తర్వాత మనకు ఎంఎల్టీ 1 ఉంది. తర్వాత సిఎస్సి 1 ఉంది. జిఎఫ్సి 4 ఉన్నాయి. ఇవి అన్నమయ్యకు సంబంధించి. తర్వాత కడపలో చూస్తే కడప జిల్లాలో కెమిస్ట్రీ 1, బాటనీ 1, జువాలజీ 2 ఉన్నాయి.
తర్వాత అనంతపూర్ లో ఇంగ్లీష్ 4, మ్యాథ్స్ 1, తర్వాత కెమిస్ట్రీ 1, జువాలజీ 1, తర్వాత ఎకనామిక్స్ 2 ఉన్నాయి. ఇది అనంతపురం సంబంధించి. తర్వాత మనం శ్రీ సత్యసాయి జిల్లా కూడా ఒకసారి గమనిస్తే ఇంగ్లీష్ 4, మ్యాథ్స్ 1, ఫిజిక్స్ 1, కెమిస్ట్రీ 2 ఇలా ఉన్నాయి. నంద్యాలలో అయితే నెక్స్ట్ ఫిజిక్స్ 2 ఉన్నాయి. తర్వాత మనకు జువాలజీ 1 ఉంది నంద్యాలలో. తర్వాత ఫైనల్ గా మనం ఇక్కడ కర్నూలు ఒక్కటే ఉంది. కర్నూలు మనం ఒకసారి గమనిస్తే కర్నూలులో ఇంగ్లీష్ 1 ఉంది, తర్వాత ఫిజిక్స్ ఇంగ్లీష్ 1 ఉంది, తర్వాత కెమిస్ట్రీ 1 ఉంది, తర్వాత బాటనీ 1 ఉంది. ఈ 3 పోస్టులు మాత్రమే కర్నూలులో ఉన్నాయి. ఈ విధంగా మొత్తం 98 పోస్టులు పీజీటీ పోస్టులు కేజీబీవీలో భర్తీ చేస్తున్నారు. ఈ విధంగా మనకు పోస్టులు అనేవి ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మీరు చూసుకున్న తర్వాత మీరు ఏదైతే పీజీ చేస్తున్నారో లేదా బీఈడి చేస్తున్నారో ఆ బీఈడికి సంబంధించిన సబ్జెక్టుల్లో మీకు పోస్ట్ అనేది ఉంటేనే మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా వరకు చాలా సబ్జెక్టులు ఇక్కడ 0 ఉన్నాయి. కాబట్టి మీ జిల్లాలో దానికి సంబంధించి పోస్ట్ అనేది లేకపోతే మరి పక్క జిల్లాకు దరఖాస్తు చేసుకోవడమో లేకుంటే మీరు అక్కడి నుంచి డ్రాప్ అవడమో ఇలాంటిది ఆలోచించుకొని అప్లై చేసుకోవాల్సిన అవసరం. కాబట్టి ఈ విధంగా మీకు మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయాలంటే ఫీజు 300 రూపాయలు అనేది అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఇది మరి కేజీబీవీలో ఏ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే దానికి సంబంధించిన సమాచారం. ఇక రిజిస్ట్రేషన్ ఆన్లైన్ లో ఎలా చేసుకోవాలి అనే దానికి సంబంధించి రేపు మన భాస్కర్స్ ఏరియాలో మీకు ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలనే వీడియో మీకు అందుబాటులో ఉంటుంది. మరి ఇది కేజీబీవీకి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం కేజీబీవీకి సంబంధించిన ప్రతి అప్డేట్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వాటికి సమాధానాలు నేను మీకు అందించడం జరుగుతుంది. ఇటువంటి ముఖ్యమైన సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. Thank you for watching this video.